ఎటువంటి భక్తికి భగవంతుడు లభ్యమవుతాడో తెలిస్తే ఆ భక్తి మనకు అలవడుతుంది, భగవత్ తత్వము తెలుస్తుంది. అందుకే ఇతడు చెప్తున్నది ఇక్కడి నుంచి భాగవత ధర్మం అనేది చెప్తున్నాడు. ఇక్కడ భాగవత ధర్మము ముందు చెప్పిన మాట ఎల్ల శరీరధారులకు. రెండవ మాట ఏమిటంటే ఒకసారి ఆ రుచి మరిగిన వాడు తిరగలేడు సుమా అని చెప్పాడు. అది మొదటి చెప్పిన మాట. ఇప్పుడు ఈ రెండో విడత వచ్చినప్పుడు మాట్లాడుతున్నది భక్తి 9 విధాలుగా ఉంటుంది అని బోధిస్తున్నాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ప్రహ్లాద చరిత్ర భాగవతంలో చెప్పాలి కానీ మనం చెప్పుకు వెళతాం, కానీ ఒక్క ప్రహ్లాద చరిత్ర చెప్పుకోవడానికి కనీసం సప్తాహం అవుతుందండి. కనీసం 5 సందర్భాలు ఉన్నాయి. అంత లోతైన అంశములు ఇందులో ఉన్నాయి. ఒక్క ప్రహ్లాద చరిత్ర గట్టిగా అధ్యయనం చేసినా చాలుట. ఎందుకంటే భాగవత ధర్మములు అశేషత అంటే మిగులనేది లేకుండా పూర్ణంగా చెప్పబడినటువంటి దివ్య చరిత్ర ప్రహ్లాద చరిత్ర. అందుకే భాగవత ధర్మముల్లో ప్రధానంగా భక్తి అనేది 9 విధాలుగా ఉంటుంది. అది శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి చాలా 9 విధాల భక్తి మార్గాలు. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవడం కాదు, ఒకటి రెండో దానిలోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. అందులో మొదటి 3 చెప్తున్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం. ఎవరివి? విష్ణోహో. ఎందుకంటే మనం శ్రవణం, కీర్తనం, స్మరణం చేస్తాం, కానీ విష్ణువు తప్ప మిగిలివన్నీ చేస్తాం. అంటే భగవంతుడి గురించి వినడం. ఎందుకంటే సాధన ఎప్పుడు శ్రవణంతో ప్రారంభమవుతుంది. ఆయన గురించి తెలుసుకుంటే కదా గురువుల ద్వారా. కానీ శ్రవణంతో ప్రారంభమవుతుంది. ఏదైతే శరీరానికి సంబంధించిన చెవితో వింటావో దానిని వాక్కుతో నిరంతరం కీర్తన చేయాలి. విన్నదాన్ని నిరంతరం ఆనందంగా అనుకోవడమే కీర్తన. కనుక మొదటిది కాయేన, రెండవది వచస, తర్వాత స్మరణం అంటే మనస. ముందు త్రికరణాలు చెప్పాడు. ఈ త్రికరణాలతో కూడి అప్పుడు పాదసేవనం, స్వామి పాదాలని సేవించుట, తర్వాత అర్చించుట. ఇక్కడ పాదసేవనం అంటే ఆయనకు శరణాగతులు అవ్వడమే. తర్వాత అర్చనం, అర్చించుట, వందనం, నమస్కరించుట, దాస్యం, ఆయనకు దాస్యము చేయుట. దాస్యం అంటే దాసభక్తి. దాసభక్తి అంటే అహంకార రాహిత్యము. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. దాసుడికి అహంకారం ఉండదు. యజమాని ఏం చెప్తే చేయడమే, ఏదంటే అది పడ్డమే. అహంకారాన్ని తొలగించడమే దాస్యం. పైగా దాసుడికి ఇంకో లక్షణం ఉంటుంది, అనుకూలాచరణ. అనుకూలాచరణ అంటే యజమానికి అనుకూలంగా నడుచుకోవాలి, తన ఇష్టానుసారం ఉండకూడదు. అలాగే భక్తుడైన వాడు భగవంతునికి అనుకూలంగా నడుచుకుంటాడు. ఏది భగవంతునికి ప్రీతో అది ఆచరిస్తాడు. ఏది భగవంతునికి ఇష్టం ఉండదో అంటే అధర్మం మొదలైనవి చెయ్యడు. ఇది అనుకూలాచరణ. అది దాస్యభక్తి అంటే అర్థం. తర్వాత చెప్తున్న సఖ్యం. సఖ్యం అంటే అపారమైన విశ్వాసం అండి. స్నేహభక్తి అంటే విశ్వాసమే స్నేహభక్తి. అందుకే విశ్వాస సఖ్య లక్షణం అంటారు. ఇక్కడ పరమాత్మపై ఎంత విశ్వాసం ఉండాలంటే ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడికి దిగులు అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు నాకు సఖుడు గనక అన్నీ నాకు మంచే చేస్తాడు అనే స్థితి కూడా ఇక్కడ ఉండదు. భగవంతుడు నా సుఖుడు కనుక నాకు జరుగుతున్నదంతా మంచే అనే స్థితిలో ఉంటాడు. కనుక వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ అనేది ఫిర్యాదు ఉండదు, ఆనందంగా ఉంటాడు. అది సఖ్యభక్తి. దీనితో భగవంతుడికి మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒకదాని తర్వాత ఒకదానితో భగవంతుడితో దగ్గరితనం ఏర్పడుతుంది. ఆ దగ్గరితనం ఎంతకు తీసుకువెళుతుందంటే ఆత్మనివేదనం. తనవి తనని, తాను అనుకుంటున్నవి తనవి అనుకుంటున్నవి రెండింటినీ ఆయన సమర్పించేస్తాడు. ఇంకా తన అనేది ఏమీ మిగలలేదు. అది వచ్చేటప్పటికల్లా తర్వాత భక్తి మరి లేదు. అది చివరిది ఆత్మనివేదనం. ఇటువంటి 9 రకాల భక్తి మార్గములు. అయితే మహానుభావుడు మన పోతన గారైతే ఇది చెప్పేటప్పుడు దీని ముందు ఒకటి కలిపారు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో ఎరుకయున్. అక్కడ ఆత్మనివేదనం అంటే ఆత్మలో పరమాత్మను అనుభూతులకు తెచ్చుకోవడమే ఆత్మనివేదన. మంచి మాట చెప్పాడు ఇక్కడ. తనలో పరమాత్మానుభూతి లభించాక ఇంకా తానని వస్తూ ఉండదు. అది పరమాత్మతో ఐక్యమవుతుంది. అంటే అహం పూర్తిగా ఈశ్వరార్పణం అయిపోతున్నది ఇక్కడ. ఇది చెప్పేటప్పుడు ముందు ఒక మాట అన్నారు, తను హృద్భాషల అంటే శరీరంతో మనస్సుతో వాక్కుతో కూడా ఈ 9 భక్తులు పాటించాలి అని చెప్పాడు. ఇందులో ఏది గొప్పది అంటే అన్నీ గొప్పది. ఏదో ఒకటి ప్రారంభిస్తామని కాదు, మొదటి నుంచే పెడుతుంది ఎవరికైనా. అయితే కొందరికి కొన్నిటి యందు ప్రీతి ఉంటుంది. కీర్తన యందు కొందరికి, అర్చన యందు కొందరికి ఉన్నప్పటికీ అదే వాళ్ళని తరింపజేస్తుంది. ఇప్పుడు శ్రవణ భక్తి ప్రథమమే కాదు, దాన్నే కొనసాగిస్తే శ్రవణ కాలంలోనే అన్నీ పొందవచ్చు. అలా పొందినవాడు పరీక్షిత్ మహారాజు. అలా పొందినవారు ఉత్తమ భక్తులు అలా పొందుతుంటారు. అదే సర్వస్వం అనే భావనతో వింటే శ్రవణ కాలంలో మిగిలి 8 కూడా సిద్ధిస్తాయి. ఇది ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ క్రియతే భగవత్యర్థ తన్మన్యేధీతముత్తమం. అడిగాడు కదా
స్వధీతం కించిదుత్తమం. దానికి సమాధానం చెప్తున్నాడు. తన్మన్యే అధీతముత్తమం. ఈ 9 భక్తి మార్గాల్లో సర్వాత్మను హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచుదలతు సత్యంబు దైత్యోత్తమా. నువ్వు ఏది ఉత్తమం అన్నా కదా, ఈ 9 భక్తి మార్గాలతో పరమాత్మను ఆశ్రయించి సత్పురుషుడిగా జీవించడమే అది తర్వాత అవసరమండి. భక్తుడైనా సజ్జనుడై ఉండాలి, అది ముఖ్యమైనది. పైగా అది లేని వాళ్ళందరూ బతకడం లేదా ఏమిటి? భక్తి లేని వాళ్ళందరూ భలే చెప్తారే అంటే వాళ్ళ బతుకులు ఎలాంటివంటే అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాక్షాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు.